ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతులు అందించువాడును బ్రతికించువాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే, నా చేతుల నుండి విడిపించేవాడెవడును లేడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇదిగో నేనే దేవుడు, నేనే తప్ప వేరొక దేవుడు లేడు. మృతులు అందించువాడును బ్రతికించువాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే, నా చేతుల నుండి విడిపించువాడెవడును లేడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 27వ వచనం, నువ్వు ఏకరీతిగా నుండి వాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి నిరాకారంగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమునగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవా నేనే, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు ఎరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే, నేను చేసి ఉన్నాను, చక్కపెట్టువాడు నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడు నేనే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఉత్తిరీముల వాటిని మడిచివేతువు, అవి వస్త్రములో మార్చబడును, కానీ నువ్వు ఏకరీతిగా ఉన్నావు, నీ స్వాతంత్రములకు తరగవు అని చెప్పుచున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయమును చేయును, ఆయన చేతులు స్వస్థపరచును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటివాడును కడపటివాడును, జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో, ఇజ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుని ప్రభు నిరంతరం మీ ప్రేమ కృపలో ప్రభు మమ్మల్ని కాచి కాపాడి మీరే మాకు ఆది అంతమే ఉన్నారు తండ్రి. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.